హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే మంచి వీడియో అయితే వచ్చింది. ఇంకోటి ప్రతి తల్లికి చెప్తున్నాను, పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సమ్మర్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది నా కూతురు విషయంలో ఇది సెకండ్ టైం జరిగింది. మేము చేసిన చిన్న తప్పు వల్ల అమ్మాయి చాలా సఫర్ అయింది. అది ఏంటంటే మనం అందరూ ఏమనుకుంటామంటే ఈ సమ్మర్లో వాటర్ ఫ్రూట్స్ ఎక్కువ తినిపించాలి, జ్యూసెస్ ఎక్కువ తాపించాలి అనేసి పిల్లలకి ఎక్కువ తాపిస్తుంటాం కదా. అది ఏమైందంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యి ఇక్కడ మొత్తం అన్ని గడ్డలు వచ్చేసాయి అన్నమాట. మీకు వీడియో కూడా చూడండి ఎలా వచ్చాయనేది చూపిస్తాను అంతాను. మొత్తం ఇదంతా గడ్డలు వచ్చినాయి. అందుకనేసి ఏదైనా కానీ సరే సమ్మర్ టైము నేను ఫస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పలే, మామూలుగా అయితే సిరప్ ఇచ్చారు, ఇంజెక్షన్ కూడా వెళ్ళే సిరప్ ఇచ్చారు, ఓకేలే అని వచ్చేసినాము. మళ్ళీ సెకండ్ టైం అదే రిపీట్ అయింది. ఎందుకు అయిందని డాక్టర్ని అడిగితే ఇది సెకండ్ టైము, 1 మంత్లో ఇది సెకండ్ టైం. ఎందుకు అయింది అంటే మీరు చేసే మిస్టేక్స్ అనేది చెప్పాడనమాట. ప్రతి తల్లి తండ్రి ఏమనుకుంటారంటే ఇది సమ్మర్ టైం కదా, వాటర్ ఫ్రూట్స్ ఇవ్వాలి, అది కూల్ వస్తువులు తినిపించాలి, బాడీలో వేడి తగ్గుతుంది అంటాం కదా. అది చాలా చాలా రాంగు. ఇంకోటి ఏంటంటే మన బాడీ హీట్గా ఉన్నప్పుడు నార్మల్ వాటర్ ఇచ్చినప్పుడు ఈక్వల్ అవుతుంది. అదే మనం చాలా చల్లని వాటర్ ఇచ్చినప్పుడు అది ఇంకా వేడి ఎక్కువ అవుతుందంట. వేడి ఎక్కువ అవుతూ ప్లస్ ఇది గొంతు అనేది చాలా ఇన్ఫెక్షన్ అవుతుందన్నమాట. అందుకనేసి గడ్డలు ఎక్కువ వస్తున్నాయి. అందుకనేసి నాకు డాక్టర్ ఏం చెప్పినాడంటే మీరు కూల్ డ్రింక్స్, ఇది గ్రేప్స్, వాటర్ మిలాను ఎక్కువ తినిపించొద్దండి. అవి ఎక్కువ మందులు పెట్టి పండిస్తున్నారు. ఆ మందుల ఎఫెక్ట్ కూడా చిన్న పిల్లలకి అంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది. ఈ ఫ్రూట్స్ 2 ప్లస్ ఎక్కువ జ్యూసెస్ అంటే కూల్గా ఉండేవి అంటే మళ్ళీ కూల్లెస్ తాపించవచ్చు. కూల్లెస్ జ్యూసెస్ అన్ని ఏవైనా తాపించవచ్చు. అంటే ఎక్కువ కూల్గా ఉన్నవి తాపించకూడదు. మెయిన్ ఫ్రిడ్జ్ వాటర్ కూడా తాపించకూడదు. అంటే మీకు అంతగా తాగాలనిపిస్తే ఒక కుండ తెచ్చుకొని కుండలో పెట్టుకొని తాపించండి అనేసి అన్నారు. ఇప్పుడు కూడా అమ్మాయికి ఫీవర్ వచ్చింది. ఆ పెయిన్ తట్టుకోలేక చాలా పెయిన్ ఉంది. నైట్ టైం కానీ చాలా ఏడుస్తుంది, పెయిన్ ఎక్కువ ఉంది మా అని. అందుకనేసి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. దయచేసి అది మీరు ఎలా రిసీవ్ చేసుకున్నా నాకు అవసరం లేదు, చెప్పే రెస్పాన్సిబిలిటీతో నేను చెప్తున్నాను. పిల్లలు జాగ్రత్త, సమ్మర్లో ఏం తినిపియాలా ఏం తినకూడదని 1కి 2 సార్లు ఆలోచించి పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ అందరూ ఏది పడితే అది కూల్ వస్తువులు ఎక్కువ తింటాం కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళు బాధపడుతుంటే మనం చూడలేకుంటాం కాబట్టి నార్మల్ జ్యూసెస్ ఏవైనా తాగొచ్చు. ఓకేనా? ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.